శివపురాణ రహస్యాలు. శివుని దృష్టిలో ఈ పాపాలు చేసేవారికి పాప విముక్తి దక్కనట్లే. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఈ ప్రకృతిలో జరిగే పనులన్నీ దైవాజ్ఞ లేకుండా జరగవని అర్థం. పరమశివుడిని భోలాశంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు ముందు హాలాహలం పుట్టింది. సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకుని తన కంఠంలో ఉంచుకున్నాడు. అలాగే తన భక్తులు చేసే పాపాలను తను మింగి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు. శివుడు అమాయకుడైనా తన కోపాన్ని తట్టుకోవడం ఎవరితరమూ కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు కలిసి వచ్చిన శివుని కోపాన్ని తట్టుకోలేరు. అందుకే శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణాల్లో బూడిదవుతుంది. అలాంటి శివుని దృష్టిలో క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయి. మనుషులు ఈ పాపాలను గనుక చేస్తే శివుడు తప్పకుండా శిక్షిస్తాడని శివపురాణంలో ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివుని ప్రకారం ప్రతి మనిషి 3 విధాలుగా పాపాలు చేస్తాడు. అవే ఆలోచనతో, చేష్టలతో మరియు మాటలతో. మగవారు లేదా ఆడవారు ఇతరుల భార్య లేదా భర్తను పొందాలనే ఆలోచన చేసినా అది క్షమించరాని పాపం. ఇతరుల సంపదని పొందాలనే కోరిక ఉండడం కూడా క్షమించరాని పాపం. ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగలించాలని, వారి కళలను నాశనం చేయాలని ఆలోచించడం కూడా క్షమించరాని పాపం. ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా లేదా ఎవరినైనా తప్పుడు మార్గంలోకి నెట్టాలని ఆలోచించినా అది శివుని దృష్టిలో క్షమించరాని పాపం. గర్భిణీ స్త్రీ పట్ల లేదా ఆ రోజు కడుపుతో ఉన్న స్త్రీ పట్ల అసభ్యకరంగా మాట్లాడినా లేదా వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా అది క్షమించరాని పాపం. అబద్ధాలు చెప్పడం కూడా క్షమించరాని పాపం. ఎవరినైనా ఉద్దేశించి వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా వారి గురించి అబద్ధాలు చెప్పడం కూడా క్షమించరాని పాపం. అనవసరమైన పుకార్లు సృష్టించి ఒకరి వెనకాల మాట్లాడి సమాజంలో వారికి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నించినా అది క్షమించరాని పాపం. హిందూ పురాణాల ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే వాటిని తినడం క్షమించరాని పాపం. హింసాకాండంలో పాల్గొనడం, మహిళలు, చిన్నపిల్లలు లేదా బలహీనమైన ప్రాణి పట్ల తప్పుగా ప్రవర్తించడం కూడా క్షమించరాని పాపం. ఒక అమ్మాయికి తగిన వరుడిని ఇచ్చి పెళ్లి చేయకపోవడం, కోడలితో లేదా వదినతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, కోడలితో లేదా వదినతో తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం కూడా శివుని దృష్టిలో క్షమించరాని పాపం. ఒకరి సంపదని, ఆస్తిని దోచివేయడం, ఒకరి సంపదని, ఆస్తిని లేదా మరొకరి జీవిత భాగస్వామిని అనుభవించడం కూడా క్షమించరాని పాపం. దేవాలయం నుంచి లేదా బ్రాహ్మణుల నుంచి ఏదైనా దొంగిలించడం కూడా క్షమించరాని పాపం. గురువులు, తల్లిదండ్రులు, వృద్ధులు, సన్యాసులు, వికలాంగులను తిట్టినా లేదా వారిపై చెయ్యి వేసుకున్నా శివుని దృష్టిలో అది మహాపాపం. మత్తు పానీయాలు సేవించినా, గురువు యొక్క భార్యతో సంబంధాలు పెట్టుకున్నా, దానం చేసినా, వాటిని మరలా పొందాలని చూసినా, తప్పుడు మార్గంలో సంపాదించినా అది మహాపాపమని శివపురాణం చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.